ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కాల్ తీరా పక్కన పెట్టి నరికిసా అమ్మ అయిపోయింది. అమ్మా చెవులు సెట్ గాలి ఏడ్చేస్తుంది. అందుకు అలాగే ఉన్నా వెళ్ళు దేవి పార్వతి రండి స్వామి. ఎక్కడ చేను కుమ్మతి దానికి రేట్ లేదు. ఓ పెద్ద గల్ల 100 గల్లలు పోసి భీమ ఆడిచి భీమ మెత్తండి. బియ్యం కుట్టి సమ్మితో గెలాలా దేవి స్వామి. గౌరి ఇలా రండి నా పార్వతి కూర్చోండి స్వామి. ఉబా కూర్చోండి నా అలాగనే గౌరి కూర్చోండి స్వామి. ఏటో తొందర అడుపు తీసి చూస్తున్నాం. ఏటండి సేవక ముందు మొగలే కూర్చోవాలి కదా మాలో ఎవరు కూర్చుంటే అయిపోయింది. ఓలమ్మ తగ్గర్రా ఇల్లు అనుకుంటారు ఇది అనుకుంటారా అమ్మ. మనము ఆడవారు, అవును. స్వామివారు మగవారు. మొగోలు కాడను గౌరవం ఇవ్వాలి. అవును. అందుకు ముందు మొగోలు కూర్చుంది వెనకతల ఆడలు కూర్చోంతాం. తర్వాత కూర్చోతామండి. కూర్చుకోదామని బుద్ధలతో కూర్చొని ఇతను పార్వతి కూర్చోండి స్వామి. నీ ముందు కూర్చున్న గౌరి కూర్చోండి నాథ. కూర్చున్న పార్వతి ఏది కూర్చోండి పొంచి కూర్చోండి పొంచికి కూర్చోండి. తన ఇష్టం తనకు నచ్చినట్టే కూర్చుంటారే. నచ్చినట్టు కూర్చుంది కుదరదే కూతురా. మా పొరుణ్ణి వచ్చి ఏం చేసాడుకోమ్మా చేస్తాడు. గేదెలు గడ్డానికి అట్టుకి ఎక్కాడు. ఒక చేతి టోసం పట్టుకోండు. ఇందులో కాలు తేలిపి ఒకరి మీదకి ఒకరి కిందకి అయిపోయి అట్లాంటివేమీ జరుగు. మేము దేవతలమమ్మా. ఎవరు మేమే. అవునరా ఓరు బావా ఓరు గిల్లకలగండి ఏడు చేస్తున్నారా ఓరు జమ్మ బావా వీళ్ళు దేవతలట. వీళ్ళిద్దరికి నెల రోజులు ఇంట్లో పెట్టి తాళమే సొగ్గిరా. ఈ లోకాన్ని సృష్టించిన వాళ్ళమమ్మా. సృష్టిస్తారు శీతాకాలం అనుకున్నాం. ఇంట్లో పెట్టి తాళమే తెచ్చుకోవడానికి వచ్చింది యాసీకాలము. నెల రోజులు అక్కర్లే 3 రోజులు ఇంటి పెట్టి తాళం వేసాము. ఎలకలకి ఎండిపోతారు ఒక్కలు ఉన్నాం. ఓయ్ నా చిట్టి తల్లి కూర్చోరమ్మా. కూర్చోమంతవా అలాగేనమ్మా. ఒక కంద కాల్ తీయయ్యా అమ్మా. అమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా చోటైనా ఇట్లాంటి దివ్య స్వరూపము చూస్తావమ్మా. ఏమమ్మా లైటింగ్ కరెంట్ ఉంటే ఊరల్లా తెలిపే లేకపోతే అంతా చీకటే పాపులము మేము. అమ్మా అటు కాదు ఇటు చూడు. నా పరమేశ్వరుడు చాలా అందముగా ఉన్నారు. ఓహో బ్రదరు నీకు దండము నీకు బెదరంతాము. మీరు దేవుళ్ళు మేము 3 నోర్లము. మీకు బెదరంత మంది జాగ్రత్తగా మెస్సులు తెలుసు. నా నీల మేఘ సాయిడే మందాలు రోహముడే. ఏ మనము ఏమి సన్నము ఏ ముంపు ఏమి సొంపు ఏమి వైపు ఏమి కైపు పాయగాడు పేసు బ్రాహ్మణము నీకు కాదన్నా. నీకంతాము మా ఆడు కొడుకు మా తాత కొడుకుంది. నీకెందుకు బాధ స్వామి. ఏమి ఇదేంటండి ఇది? త్రిశూలం సేవక. త్రిశూలమా? కత్తుబరు కొను. అదెందుకు? నిన్ను సంహరించడానికి. ఎవరికి? నీకే. నన్ను సంహరిస్తావు. అలాగే ఇంకే పూచి లేదు. వీళ్ళకి అడ్డు రాజమండ్రి సెంటర్ సరికే పప్పు తిండి 2 గుర్తులు మొదలు పెడతాం. అవునమ్మా. అమ్మా ఇల్లు ఇదేటమ్మా? ఇది ఏదమ్మా? ఇదే అదే అది కోడి నాగే. ఏటమ్మా? కోడి నాగమ్మా. ఓలమ్మ నాగో కోడి నాగా. కోడి గుష్టమైన పాము ఇదేనే. అవునమ్మా. అది ఏంటి మంచి వయసు పట్టున్న పాము? అవునమ్మా. నా పరమేశ్వరుడు తనకు ఆభరణాలు అవి. పాము గొప్పసారి కొడుతుందమ్మా. అవునమ్మా. అవునమ్మా. నాకు తెలియకూడదు కానీ అది ఎప్పుడు అక్కడే ఉంటది. అయ్యో తల్లి నిరంతరము కూడా అచ్చోటే ఉంటదే తల్లి. ఎప్పుడున్నా ఒకసారి పొట్లో దూరదా అలా కాదమ్మా. చూడు మిడి పెంచి పడే టైం అయ్యిందే. ఈ మంచుకు దొరికిపోయిందే. పాము సల్లెట్టిపోయి మొత్తం అయిపోతుంది. అట్లాంటివి ఏమీ జరగవు. నోరు మూసుకొని చక్కగా వెండి చెప్పి నన్ను పాములు కేటది మనసు విలువలు ఆడేస్తుంటా. అవునమ్మా. దాని సొక్కి కానీ ఇల్లుదో కింద అది వైరాగ నాగే మంటే ఇక్కడ మనుకోండి. మూసి పట్టమండి.
అవునమ్మా ఆ. అదే కథలు మెలాలకు ఉండిపోయింది. అది పెద్ద పామమ్మా. పెద్ద పామా ముసలి పాము ఇంకేటి ఆడుతుందా పాము? అది ఆడలేదు కానీ అది ఏంటి తింటది? పాలు గుడ్లు. పాలు కోడిగుడ్లు బంగాళదుంప ఏమి మీ పాము కోడిగుడ్లు పెడతారా బాదుగుడ్లు పెడతారా? కోడిగుడ్లు తాగుతుంది, పాలు తాగుతుందమ్మా. కోడిగుడ్లు తాగుతుందా, పాలు తాగుతుందా? ఇల్లు తాగదు. సాయంత్రం వేసరి మా ఊరు మొగలు కావాలా ఎంసీ 8PM GR MH రాయల్ గ్రీన్ బ్రాండ్లు లేవు. ఇప్పుడు 120 130 150 180 230 స్వామి అది ఏటో గాని 6 కిలోతి పాములు ఆడుతాయండి, గొప్పసారి ఆడుతాయండి. యా మాత్రం చూడు లింగాలు రేపు మళ్ళీ ఇరుగుడు కొడుకు తల లేపి లింగాలు పాము. దేవి నాథ గౌరీ స్వామి ఉమా ఆడుకుందామా ఆడదామా దేవి? అక్షి అవునండి సేవక నీ ముక్కులు దూదెట్టా స్వామి. ఏమి అవును ఏం మాట్లాడతారు? సేవక చకటి బాల్ ఆడతామమ్మా. హుషారుగా చకటి బాల్ ఆడతాం సేవక. అటువంటి పాడు ఆట మోకరావు ఏం ఆట వచ్చా? పుల్లాట. పుల్లాట ఎలాగ ఆడతారా? వచ్చేసి కొట్టు కడతారా, ఒక పుల్ల కొట్టుకుంటారా, బుచ్చుకు 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 పోతారా, దేవుతారా, ఎవరు చెయ్యి పుల్లతో పంట అయిపోయి. పొల దొరికిందా నీకు? ఈడికి దొరికిందిరా. దేవి పరమేశ్వర గౌరీ పార్వతి స్వామి దేవి ఈ పందెం మీరే గెలిచారా నాథ? అవును గౌరీ నన్ను వేయమంటారా నీ స్వామి? వాడమ్మ దేవి. అమ్మా ఈ పందెం మనమే గెలిచామే. నాకు ముందే తెలిసే కూతురు తలుపు మగలు 2 ట్రిప్స్ చల్లగా అయిపోతాయి. స్వామి ఏమి కాలిసేయండి ఏంటి ఖాళీ చేయడం? మీ మగవాళ్ళకి డాబు డూబగా డొక్కులో నొప్పి ఉండదు. ఆడలైతే కోరుకుంటా జోబులు సిల్లర్ ఉండాలా? మీలాంటి మగవాళ్ళు పేకాటకి వెళ్తే పేకట్లో ఫుల్ డబ్బులు వస్తే ఏడ్చేస్తారు తెలుసునా? ఏం చేస్తా? తల్లికి పొట్లం పిల్లకి పొట్లం ఇంటందరికి పొట్లం తెస్తారు. డబ్బులు రాలేదు అనుకో తల్లికి తోపు పిల్లకి తోపు ఇంటందరికి తోపులే. ప్యాకెట్లో డబ్బులు పోతే ఏడ్చేస్తారు. ఏం చేస్తారు? బోర్ మీద కొంచెం ఇంటికి దేవి స్వామి ఒక పందెం మీరు గెలిచారు, అవును. ఒక పందెం నేను గెలిచాను పార్వతి. ఈ పందెములు ఏవి కావు నాథ. దేవి 3వ పందెం ఎవరిదైతే వారిదే దేవి పార్వతి. పార్వతి అయ్యో దేవి గౌరీ ఉమా వేసి భాష చేసివయ్యా. అయ్యో దేవి
నీకు జరగకుండా అన్యాయం ఏమి జరిగింది అలా దుఃఖిస్తున్నావు పార్వతి. ఇంకేడు జాగ్రత్త సలగా కూడా గౌరీ అయ్యో పార్వతి, నీవెలా కన్నీరు కాల్చి నేను చూడగలనా పార్వతి? నువ్వు ఎలా చదువు సకలవతమో కూడా ఏయ్ సేవక! పార్వతి వెనుకొన పరమేశ్వర దేవి మీ వెనుకొన నాథ నా వెనుకమా తగ మెరుపులు గౌరీ పక్క పక్క నవ్వులు పార్వతి గాజుల సప్పుడు గంటల సప్పుడు ఎవరు స్వామి? అయ్యో పార్వతి నాథ. నా యొక్క వెనుక భాగమున అవునా? ఎవరు లేరు దేవి, ఉన్నారు స్వామి. నీవు లేడు మన సేవకుడు తప్ప. దగ్గలేని ఏయ్! ఇంకా దాత్తవా ఇంకా పకోడి పట్టమా పార్వతి ఎవరు లేరు గౌరీ, నాకు వెనుక భాగంలో ఎవరు లేరు పార్వతి. మీ వెనుకొన ఉన్నారు ఎవరు పరమేశ్వర. లేరు గౌరీ, నీవు లేడు మన సేవకుడు తప్ప ఎవరు లేరు పార్వతి. ఏయ్! సేవక నా యొక్క వెనక భాగం ఉన్నది నీవు కాదా? నీవు ముగ్గురు గంటలే ముగ్గురు గంటలే రోడ్ నాకు రాయ్ సేవక ఎవరు ఏంటని చెప్పాలా రాయ్ పరమేశ్వరు వెనుక భాగమున ఎవరూ లేరు నేనే ఉన్నానని చెప్పు. ఎవరు పరమేశ్వరు ఒక వెనుక భాగమున ఎవరూ లేరు నేనే ఉన్నానని చెప్పు. నువ్వే చెప్పమంట రాయ్ రాత్రి పళ్ళ కొండిపో పగలు కొలుగుతాడు బొర్ర పేరు సేవక పరమేశ్వరు వెనుక భాగంలో ఎవరూ లేరు నేనే ఉన్నానని చెప్పు. ఆ మాట చెప్పు. అవును అదే చెప్పు. వెళ్తామండి చెప్పు వెళ్తాము రాయ్ ఏటమ్మ మగుడు వెనకెట్టి పొడి చెప్తాను గొప్ప సమర్థురా బోర్డు మూత గండ ఓయ్ ఎందుకు కుప్సిపోతాను ఏటమ్మా పరమేశ్వర వెనకాల ఓలమ్మా నాథుడు వెనకాల ఓ తల్లి తగ మెరుపులు ఆ. పక్క పక్క నవ్వులు ఓ సోసా గాజుల సప్పుడు గంటల సప్పుడు నీవేనా? ఓలమ్మ నవ్వుకోవే తల్లి రాయ్ నాయనానికి దండము ఏమి చెప్తున్నావు? చెప్తాను నావేం చెప్తాన్నా ఆడవారి హృదయం మెత్తన హృదయము పటక్కని చెప్పి అక్కడ ఆటో టక్ వచ్చి గుండె అయిపోతుంది నా బ్యాంగ్ నాది మెల్లి నచ్చ చెప్తాము ఉండండి చెప్పు చెప్తాము ఆ మాట చెప్పు. చేసిందంతా చెవులు మీద పడిపోతాము రాయ్. చెప్తాం నాయన చెప్తాం నీకు దండము అమ్మా ఓయ్ నీవు కాదా? కాదే కూతురా అమ్మా అమ్మా తల్లి బంగారం నన్ను కూతురు అనుకుని వజ్రాలు నేను మొగుడికి ఇచ్చాను అనుకోన్నే కూతురా అయ్యో తల్లి నాకంతా తినగలదు నీకైనా తినకి వెళ్ళిపోద్దాం అనుకోండి కూతురా ఉరకాలం రా మొండపాపడా బతుకుపోయింది ఏడు చేస్తాం రేతం ఇటు వరకే సచ్చిన చేపలు మాత్రం బతుకుపోయింది వాళ్ళ అమ్మ ఊరుకు కొయ్యే ఏటమ్మా ఇప్పుడు ఏమి చేస్తా? ఏడు చేస్తాం కోడి చేసిడమే అందుకే స్వామివారు కావాలన్నప్పుడే చెప్పాను వద్దు వద్దు వద్దంటే నువ్వేమన్నా తిన్నావా నా స్వామివారు కావాలా నా పరమేశ్వరు కావాలా ఏటి చెయ్యరు అన్నము ఇప్పుడు ఏటి చేశారు ఇప్పుడు సరిపోయింది నీకు అయితే కోకుదులా కోక సింపుకొంతాను రోజు ఒక కోక ఎక్కడ కోక తెస్తాను రోజు ఒక కోక కొనేసి నీకు అమ్మా ఏటమ్మా అయితే పరమేశ్వరికి ఏంటి పట్టుకొని లాగుతామమ్మా ఏటే నా పరమేశ్వరికి ఏంటి పట్టుకొని లాగుతామే అవునరా బావ మగోళ్ళకి ఆడోళ్ళు మెట్టి పట్టుకొని నాగెత్త సోమవారం గంట పడుకుని ఊపా ఆ కాడప రూతురారు గంట వాళ్ళని సమర్థం అవునమ్మా కూతురు పుట్టిందంటే తల్లి తండ్రికి పేరు తీసుకురావాలా ఏంటికలకి అగ్గి పెట్టియాలో ఎత్త కొళ్ళకి తగులు పెట్టియాలో ఏ మొగుడు పిల్ల ఎడదీసేయాలో నలుగురు చూసి లౌక్యం తెలుసుకోయా అది మంచి పని కాదే ఇలాగేడు స్థితి మంచి పనే ఎట్టి పట్టుకున్న
బావా నువ్వేటని తొనుగని ఇటువంటి పని ఎందుకు గొప్ప సిగ్గురా. గొప్ప చింతామని ఏటమ్మా చేతులు పట్టుకుంటా బా చేతులు పట్టుకుంటావు దబ్బుని తిరగేసిగలడు. నడుం పట్టుకుంటా బే తల్లి వాళ్ళ అమ్మ గొరగరు ఈడ్చుకెళ్ళిపోతారా. ఇంతకన్నా మించింది లేదు కాలు పట్టుకుంటా బే. వాళ్ళ అమ్మ తన్నేస్తాడే కూతురా. అమ్మా నాలాంటి గడుగుతంటే కడుపుంటే అమ్మకి అలా పుట్టున్నావే కూతురా. అయ్యో తల్లి నీ మీద బెంగ పెట్టుకుని పరగ చేయకుండా సలితనం తినేస్తానే కూతురా. గొప్పరుసుకొంతదా ఎప్పుడు తిన్న పెట్టురు గాండ నువ్వు తిన్నావా తినే కూడు నోము పక్కన నువ్వే తినే వాళ్ళ అమ్మ ఊరుకొయ్యా. నోరు ముయ్యు. అమ్మా ఇప్పుడు ఏం చేస్తా ఏం చేస్తాం ఎందరు పడిపోతాము. నీ పరిస్థితి ఏంటి యువతల బాగోలేదు. యువతల పరిస్థితి ఎలాగుందో వాళ్ళ అమ్ము స్వామి ఒక్క బిత్తిరి చూపు చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యన బాగా నలిగిపోతున్నాను. కాసిన దానికి లేదు మోసిన దానికి లేదు మంత్రసానికి మధ్యన కనమ కోణము తక్కువ గాబరున్నావు. అమ్మా నేను ఒక పని చెప్తాను చెయ్యు. ఏటమ్మా ఎంతకన్నా ఎడితే వ్యాసి అంత రోజు ఆడవలసిన రోజుల ముందు అన్నయ్యే నీరు ఏకం పోతే ఒంట్లో నీరు పోతే ఈక్నీస్ వచ్చా దొంటికి అదే రీక్నీసు. అమ్మా నేను చెప్పినట్టు ఆలకించు. సోమవారికి నిలబడరు కదా నువ్వు ముందు వెళ్ళు నేను వెనక వెళ్ళి వెళ్తాను. సోమవారికి ఏడు జరిగితే అది పట్టుకుని లాగే తరచు చూసుకున్నావు. గాజులు పోతా గాజులు పోతా గాజులు పోతా అట్లాగో ఇటు పీకో అట్లాగో ఇటు పీకో అట్లాగో ఇటు పీకో తోసి కర్రు తోసి కర్రు నువ్వు తోస్తవే నోరు మంచిది కాదే నా నోరు మంచిది కాదా మీలా పీక్కుంటాను నేను. ఎవరికి తోస్తవే నువ్వెవరికి తోస్తవే వాళ్ళ అమ్మ ఇద్దరు తోట వాళ్ళని అమ్మో అమ్మ మీకు తోసని అనిపిస్తున్నాను తోయకండి. అయ్యమ్మా నువ్వు మీ సోమవారం ముగ్గురు కలిపి తోసుకో. నువ్వే గయ్యాలి నీవు గయ్యాలో కాబట్టి ఆనాడు పరమశివుడు వచ్చేసరికి కబాటం బంధించి ఎంత పిలిచిన పలికిన దానవు ఈ రోజు నువ్వు గయ్యాలంటున్నావా? నేనా అక్కో కన్నుగానగనంత గయ్యాలనే అక్క నేను గంగానే నేను ఇటు పీకో అట్లాగో ఇటు పీకో అట్లాగో ఇటు పీకో. ఎవరు పీకెత్తారు ఎవరికి లాగెత్తారు ఇటు రానాయన ఎవరు పీకెత్తారు ఎవరికి లాగేస్తారు. మేఘాన పుట్టింది మెరుపు మెరుపు పుట్టింది గర్జన గర్జన పుట్టింది వర్షము పడితే మొలిసింది గరికి ఆ గరికి తిన్నది గాడిది ఆ గాడిది వేసింది పేడ ఆ పేడ కాలిస్తే బూడిది ఆ బూడు రాసుకుని జాగమో ఎంత పని చేసావు. వాళ్ళ పనులు అయ్యారా ఆకాశగంగవై నీవు గంగవై ఏడు పట్టుకొని లేపుతానవరా సోలుపురా బావా బావా సోలుపేట బావా పత్రాలు ఆడదాను కదా భద్రత నువ్వు
శివాలయం పూజకి శివాలయం వెళ్ళాను పూజకి వెళ్తే ద్వారం కొరస గంట కూర్చున్నాను బాబా ఒంగోని ఎలా పని వేయటమ్మా గంట కొరస అయిపోయింది ఆ. నేను పొడవైపు పన్ను గంట కాడ తగిలిసింది ఎంతకన్నా పోయి చూడు రక్తం మనకు కారేస్తుందా చూడు ఎర్ర తడిసిపోయింది ఎరగొట్టి ఎరగొంది నేను పోగలుగుతాను బావా ఈ రక్తం కట్టడానికి అలా పెట్టి సడిసిద్దాము సడిసిద్దామా? ఒక బస్తా పండు రొట్టుకురారా పోగలుగుతానా అక్క నన్ను గయ్యాలంటున్నావే మరి సరేనక్క నేను గయ్యాలను మంచిదాను నేను చెప్తాను అక్క మగరే యాజ్ఞక నేను మరో చెప్పకలేక మగరే యాజ్ఞక నేను మరో చెప్పకలేక అక్క కోలే మాయక్క అక్క గౌర కోలే అక్క అక్క అక్కో మగన యాకి నేను మరి చెప్పకలేక ఉండమన్న చోట ఉంటే గౌరక్క ఉంటే గౌరక్క అక్క ఉండమన్న చోట ఉంటే గౌరక్క ఉంటే గౌరక్క పొద్దుకొండాల ఒక బాధ ఒక బాధ మాకేంట బాధ మాకేంట అవసరమే అవసరం లేదు నా కూతురు అందం చూసి దాని సందం చూసి స్వామి వారు కోరి తెచ్చుకోండి మూలమో కర్రలు అక్కర్లేవమ్మో కొట్టుకుంటే అవునమ్మా అక్కకేటమ్మా అంత కోపము కోపం కాదు ఆ. అసలు తీర తక్కువదాను నువ్వు అమ్మా ఏంటా మాటలు కాకపోతే పాపం కాదు చిన్న ఉడుకుబోతులు ఉడుకుపోతులా ఆ. ఆహా, నాకు తెలియదు అయితే అదేనికి కాదు ఇదేనికమ్మా అది ముసలైపోయింది కదా అవునా? కొంచెం ఎర్రక బుర్రకున్నావు ఎవరు ముసలే కదా ఎవరు ముసలే నేనేటి అన్ననే ప్రమాణకం నేనేటి చెప్పిన వేట ఆలకించవు అమ్మా పార్వతీదేవి ఎవరు అనుకుంటున్నావు ఆదిశక్తి లోకమాత జగజ్జనని ఎటునొచ్చావు మరి అది గెలుపు అని చెప్తాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపో మొత్తం వాళ్ళు ముద్ర పుష్పాను అటో మాట ఇటో మాట ఆడుతుంటావు నువ్వెక్కడికి వెళ్ళిపోతావే నీ మొగ నీ పక్కన నీకెందుకు ఆ భయమే అవును కదా ఏటి ఊరు శాసమే అంత అవసరం లేదమ్మా గౌరమ్మ నా కూతురు అందం చూసి దాని సందసు స్వామి వారు కోరి తెచ్చుకో నేనంత మాత్రం ఒప్పుకోని నేనెంత మాత్రం తప్పుకోనే? వెళ్ళిపోయా నీకు అవసరం లేకపోతే నాకు అవసరం అక్క, నీకు అవసరం లేకపోతే స్వామి వారు నాకు అవసరము నీకు అవసరమా నాకు అవసరం నేను ఒప్పుకుంటే కదా నీకు ఒక్కకూడదు ఏంటి? నేనెంత మాత్రం- ఒక్కకూడదు ఏంటి? నేను ఒప్పుకోను. ఏం ఒప్పుకోవు? నేను తప్పుకోను. నోరు నేను మూసు. తప్పుకోను. అంత మాట ఎందుకు నీకు ముయ్యాలి? చెప్పు. ఎందుకు ముయ్యాలి? స్వామి దేవి. చూడు కదా ఎన్ని మాటలు అంటుంది ఊరు కూడా ఏమి? ఊరుకు ఏం చేస్తావు? ఊరుకు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఊరుకు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఊరుకు?
ఓలమ్మ పిసికేస్తాను వారికి పిసికేస్తాను ఇద్దరు. అవునాయనా ఏమి టైంనైనా ఏమిటి సేవక ఒకనొకప్పుడు అయ్యమ్మ అడిగినప్పుడు నేనే తెరగను, నేను శుద్ధమైన సొత్తుబద్దను, ఉత్తమైన పెద్దమరిగను అన్నావు. ఏయ్. ఇప్పుడు ఎలా తెచ్చినావు సేవక స్వామి? అన్నాడుకో ఏ మోహనుకో తెలియదు సేవక. అది పవిత్రమైనది గంగ. ఏట పవిత్రము కలుస్తు లేనిది గంగ. ఏట కొలుస్తుంది లేనిది అందరికి అవసరమైనది గంగ. మాకు అవసరం లేదు. అది కాదు కానీ ఈ అమ్మ దగ్గర లేనిది ఏంటి, ఈ అమ్మ దగ్గర ఉన్నది ఏంటి, అవసరం ఏంటి వచ్చింది సేవక మనసే ఏటి మనసు చూసి వచ్చానే. జీవితాలు కూర్చో స్వామివారి మనసు చూసి వచ్చానే. ఎవరు దొరకలేదు. నా ఇంటికి నేను వచ్చాను. కూతురు మొగుడు నా దొరికినా ఇంటికి నేను వచ్చానే. నీవెవరిని అడగడానికి? పరమేశ్వరా, దేవి ప్రాణనాథ, పార్వతి ఏమిటండి? మీ చేతుల పని ఏమైనా? అయ్యో కబరి మీకు అవసరం వచ్చిందా నాథ? అవును పార్వతి మీకు అవసరం వచ్చిందా? అందరికి అవసరమైన దేవి. అవసరం వల్ల అతను అడిగిన తెచ్చావా? ఏం అడిగావు? పోయినా రాదో. జిల్లాండి నరసనపుర బాలోక కత్తులు పెట్టండి ఊట గడ్డల పుట్టగడ్డల్లో పట్టు వేశాడండి. అన్ని తెచ్చాడు ఉండ కొట్టాడు డబ్బా తీశాడు డబ్బా తెచ్చాడు మందు మందని కేకలేశాడు. నాగమ్మ నల్లంచు బావ పక్కన పడుకుంటే ఇక పోయే కాలం పట్టుకుంది. ఏమే ఈ ఊరు కుర్రోలు మంచిలో కొంత వేట ఏమి? బావులు మదిలి అన్నం వండుకో మరి ఇళ్ళగల కూడా దాంతో ప్రతాపం ఏమిటో ఏటి ఏటి నువ్వు ఏటి అంటున్నావు, ఏటి నీకు ఏటి బుర్రగడ్డ చెదిరిపోయింది ఏటి? బాగానే ఉన్నది. మరి ఏటి అంటున్నావు నువ్వు? ఏమన్నానా బావ మంచోడా అని బావ పక్కన పడుకుని ఈలోకట్రా ఆడపిల్ల గింజసరికి ఇడు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇడు పీక్కొంత రీలు ఏట నువ్వు ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా. ఏటు వేటు అంటున్నావు నువ్వు? ఏమీ లేదు. ఒక రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రారేటి? అవును. చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావగారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకెక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగిసావు. అవునవును. ఎక్కడ చోటు దొరకలేదు. ఏం జరిగింది? బావా ఏమి నులిపా ఏం మేడసరమే ఏటో బావా బావా కొంచెం చోటు
బాగా పడుకోవడానికి అన్నాను. ఓహో మీ బావ గడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి. అవునవును. మీ బావ ఏం చేశాడు? ఏమని చేశాడా? బావ మంచోడా ఓయ్. ఏట ఒళ్ళు నులిపి సోటెమ్మంటే ఏడ్ చేశాడు మీ బావ. ఏం చేశాడా? సోటు ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమాత్రం ఇచ్చాడు? ఈ మాత్రము. ఓహో మీ బావ పక్కన చిన్న సోటు ఇచ్చాడు. అవును. అయితే అక్కడ పడుకున్నావు. పడుకున్నావు. బావ మంచోడా నీ బావ పక్కన పడుకుంటే నీ బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బాధలు పుట్టాడు. మండలుడా ఓడిపోయినోడా మామ. అల్లుడు చాడాని అత్తరసులుండిందే. చూడాలి ఆ తరచులుండి అల్లుడు చాడాని ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.